ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గాజువాక ఎల్వి నగర్లో జరిగినటువంటి హత్యకు సంబంధించి ముఖ్యంగా ఉన్నటువంటి ఫ్లాట్లో మనం చూస్తున్నాం కదా, మొత్తం ఎక్కడ చూసినా కూడా లైట్స్ ఫ్యాన్స్ అన్నీ కూడా ఆన్లో ఉన్నటువంటిది అయితే ఉంది. ఈ హత్య మొత్తం ఉదంతం అంతా కూడా బాత్రూంలో జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముందుగా ఆమెను హత్య చేసిన తర్వాత బాత్రూమ్ లోపల ముక్కలుగా అయితే కట్ చేశాడు. కట్ చేసిన తర్వాత ఆ శరీర భాగాలన్నింటినీ, ఎందుకంటే రక్తపు మరకలు ఎక్కడా లేకుండా బాత్రూంలో కూడా రక్తపు మరకలు అనేవి ఏవి నమోదు కాలేదు. వాటన్నింటినీ ముఖ్యంగా చూస్తే పూర్తి స్థాయిలో క్లీన్ చేసి, ఎందుకంటే మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్లో కూడా సహజంగా డెడ్ బాడీ పార్ట్స్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి ఒక కవర్లో కానీ బ్యాగ్లో కానీ పెట్టుకొచ్చినప్పుడు ఎక్కడో చోట ఒక చిన్న రక్తపు మరక అనేది పడుతుంది. ఆ ఛాయలు ఏమీ లేకుండా పూర్తిగా దీన్ని క్లీన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొకటి, బాత్రూంలో హత్య చేసి ముక్కలుగా కట్ చేసినటువంటి ఆ బాడీ పార్ట్స్ని లోపలే ప్యాక్ చేసి చాలా తెలివిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టడంతో పాటుగా వేరొక గోనె సంచిలో, అంటే వీటిని తరలించడానికి ప్లాన్ చేసినటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాడు. ఇక్కడ వస్తున్నటువంటి అనుమానాలు ఏంటి అంటే, కత్తుల్ని బయట, అంటే అటు డిమార్ట్లో కానీ ఇన్స్టామార్ట్లో కానీ ఆన్లైన్లో కొనుగోలు చేసి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ముందస్తుగానే దీని మీద ఒక ప్లాన్ అయితే పక్కాగా ముందుగానే చేసుకున్నటువంటిది అయితే ఉంది. ఆ భార్య ఆ పుట్టింటికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమె డెలివరీకి వెళ్ళింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆమె తిరిగి వెంటనే వచ్చే అవకాశం అయితే లేదు. దీంతో అటు మౌనికని తన ఇంటికి పిలవడానికి ముందే తను ఆ కత్తులను కానీ, లేదా తను ఏ విధంగా మర్డర్ చేసి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఆ శవాన్ని ఏ విధంగా మాయ చేయాలనేది ముందస్తుగానే ఒక ప్లాన్ అయితే రెడీ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ఇంటి లోపల నుంచి మనం ఒకసారి చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి డోర్ మ్యాట్ దగ్గర నుంచి లోపల ఫ్రిడ్జ్ వరకు ఎంత దూరం చూసినా కూడా ఎక్కడ చిన్న రక్తపు మరక కాదు, ఏ రకమైనటువంటి మరకలు కూడా లేకుండా ఇల్లు చాలా శుభ్రంగా ఉందంటే దీన్ని బట్టి ఎంత పక్క ప్రణాళికతో ఈ హత్య చేశాడనేది అర్థమవుతుంది. అయితే నేను అంటే లోపల నుంచి ఒక్క శబ్దం కూడా బయటకైతే వినిపించదు. ఎందుకంటే క్లోజ్డ్ డోర్స్ ఉన్నాయి అన్ని వైపుల నుంచి. మొత్తం అంటే దోమలు రాకుండా మ్యాట్స్ వేయడంతో పాటుగా ముఖ్యంగా చూస్తే కర్టెన్స్, అదేవిధంగా క్లోజ్డ్ డోర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విషయం కూడా లోపల ఉన్నటువంటిది బయటికి వినిపించేది కనిపించేది ఏమీ లేదు. ఖచ్చితంగా మనం చూస్తున్నాము రవీంద్ర ఫ్యామిలీ చాలా లావిష్గా ఉండేటువంటి ఫ్యామిలీ. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్లో రెంట్కుంటున్నా కూడా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను బట్టి వాళ్ళ కొంత రిచ్గా ఉంటున్నారని చెప్పొచ్చు. పక్క ఇంటి వాళ్ళని తీసుకున్నటువంటి వివరాల ప్రకారం రవీంద్ర కుటుంబం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నది. అతని దగ్గర 3 వెహికల్స్ ఉన్నాయి. వాటన్నింటితో కూడా సరదాగా వెళ్తూ ఉంటాడు, ప్రతిరోజు జిమ్కి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. వీటన్నింటినీ వీళ్ళైతే చేస్తూ ఉంటారని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలా ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళ ఇంటికి సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మనం చూస్తున్నాం కదా. ఈ ఫ్లోర్లో కూడా, అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఫ్లోర్కి సంబంధించినటువంటి వాతావరణంలో కూడా ఎక్కడ ఎలాంటి చిన్న ఇబ్బందికర వాతావరణం కూడా లేకుండా ఉన్నటువంటి దాన్ని అయితే మనం గమనించు. ఒకవేళ మెట్ల నుంచి వెళ్ళొచ్చు, లిఫ్ట్ కూడా ఉంది, లిఫ్ట్ వైపు నుంచి కూడా తను వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మనం చూసాం కదా ఉన్నటువంటి ఈ ఫ్లోర్ మూమెంట్లో ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే సహజంగా తీసుకెళ్లేటటువంటి ప్లేస్లో రక్తపు మరకలు కానీ ఇతరాలకు సంబంధించినవి ఏవైనా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అవేవి ఇక్కడ కనిపిస్తున్నటువంటిది అయితే లేదు. ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి, ఎందుకంటే ఈ ఇంటికి రాకపోకలు అనేవి అన్నీ జరుగుతూనే ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి దానికి ఇక్కడ ఒక లిఫ్ట్ కూడా ఉన్నటువంటిది అయితే మనం చూడొచ్చు. అంటే ఈ హౌస్కి సంబంధించి తను మొత్తము ఈ ఒక ఫ్లాట్లో 3 అంటే ఒక అపార్ట్మెంట్ ఒక ఫ్లోర్లో 3 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. 101 మెట్ల వైపు ఉంటే 103 లిఫ్ట్ వైపు ఉంది. మనం చూస్తున్నాం కదా, నేను ప్రస్తుతం అయితే లిఫ్ట్ దగ్గర ఉన్నాను. మధ్యలో ఉన్నటువంటిది 102 ఫ్లాట్. ఆ 102 లోపల ఒక్క చిన్న రక్తపు మరక కూడా లేనటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. దీనితో పాటుగా మనము ఈ ఫ్లోర్ మొత్తం, అంటే బాల్కనీ ఏదైతే ఉందో బాల్కనీని మొత్తాన్ని మనం ఒకసారి పరిశీలించి చూసాము. బాల్కనీకి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటిది లేదు. నేను కొంచెం ఇదిగో కనిపిస్తున్నటువంటి, ఒకవేళ మెట్టెల నుంచి వెళ్తే తనకి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి లిఫ్ట్లో నుంచి ఖచ్చితంగా తను ఈ శరీర భాగాల్ని తీసుకుని వేరే చోట సంబంధించినటువంటి వాటిల్లో ఇతర పార్ట్స్ని కట్ చేసి కవర్లో తనైతే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇలా చాలా చాకచక్యంగా ఇంటిలో ఒక రక్తపు మరక లేదు, ఇంటి వాతావరణంలో ఏ విధమైనటువంటి సౌండ్స్ లేవు, కత్తులు హత్య చేయడానికి కావాల్సినటువంటి వాటిని ముందుగానే ప్లాన్ చేసుకుని తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఆమె ఆ మౌనికని ముందు నుంచి ఆమె వేధింపులకు గురి చేస్తుంది, డబ్బులు అడుగుతుంది, ఆమె వల్ల ఇబ్బంది పడుతున్నాను అనేది ఖచ్చితంగా తనకు ఒక ప్లాన్ అయితే
అయితే ఉంది కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం హత్య చేయడానికి అన్నింటినీ సమకూర్చుకుని మౌనికని ఇంటికి పిలిపించి భార్య లేదు కాబట్టి చాలా చాకచక్యంగా హత్య చేశాడు. హత్య చేసినప్పుడు ఎట్లాంటి అనుమానం రాకుండా ఇంటి ఆవరణలో కానీ పరిసరాల్లో కానీ ఎక్కడ చిన్న రక్తం మరకలు కానీ ఇతర మరకలు కానీ లేకుండా ఇంటి మొత్తాన్ని కూడా చాలా నీట్గా ఫినాయిల్ కానీ ఇతర కెమికల్స్తో క్లీన్ చేశాడు. మెట్ల వైపు ప్రయాణం చేసి ఉండొచ్చు. ఒకవేళ మెట్ల వైపు వెళ్తే కనుక పోలీసులు ఐడెంటిఫై చేసి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కానీ ఇతరులు ఎవరన్నా ఐడెంటిఫై చేస్తారని లిఫ్ట్ను కూడా యూజ్ చేసి ఉండొచ్చు. ఇలా ఈ ముఖ్యంగా చూస్తే ఈ హత్య చేసిన తర్వాత శరీర భాగాలను మాయం చేయడానికి రవీంద్ర అనేక భాగాలను అంటే ఆలోచనలు చేసి ఈ హత్య అయితే చేశాడు. కానీ చివరికి తనలో ఉన్నటువంటి భయం అతన్ని పట్టించేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. స్నేహితుడు కాల్ చేసి నేను ఇలా హత్య చేశానని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ స్నేహితుడు రవీంద్ర తల్లిదండ్రులకి సమాచారం అందించడం, వాళ్ళు ఆ పోలీసులకు లొంగిపోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో నేరుగా పోలీసులకు వెళ్ళి లొంగిపోయి హత్య చేసినటువంటి విషయాన్ని అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసులు అదేవిధంగా రవీంద్ర చెప్తున్న దాని ప్రకారం చూస్తే నిన్న సాయంత్రమే ఆమె రావడం, వచ్చిన తర్వాత హత్య చేశాడని చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ హత్య అనేది 2-3 రోజుల క్రితమే ప్లాన్ చేసి హత్య చేసి ఆ శరీర భాగాలన్నింటినీ ఫ్రిడ్జ్లో పెట్టిండు, ఒక్కొక్కటిగా తరలించి ఖననం చేసి ఉండొచ్చు. ఎందుకంటే నిన్న 7 గంటల తర్వాత నుంచి అలజడి అయితే ఉంది. రాత్రి 10 గంటల తర్వాత ఈ విషయం బయటపడింది. మరి రాత్రి సమయంలో ఎక్కడి నుంచి పెందుర్తి వరకు వెళ్ళి ఈ హత్యకు సంబంధించినటువంటి శరీర భాగాల్ని ఖననం చేసి అంటే దహనం చేసి వచ్చాడనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఒక పక్కా ప్రణాళికతో పోలీసులకు ఈ భయంతో లొంగిపోయాడు కానీ లేకపోతే శరీర భాగాలన్నింటిని కూడా మాయం చేయాలని అనుకున్నాడు. కానీ ఖచ్చితంగా ఈ మౌనిక ఇతని ఇంటికి వచ్చినట్టుగా ఆ ఫ్లాట్లో తెలుస్తుంది. ఎందుకంటే ఇతని సంబంధం ఉన్నట్టు కుటుంబ సభ్యులకి ఎలానో తెలిసే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు మిస్సింగ్ కేసు పెట్టిన ఇన్వెస్టిగేషన్లో ఆమె ఎటు నుంచి ఎటు వెళ్ళింది అనేది ఖచ్చితంగా తీస్తారు. అదేవిధంగా ఆమె చేస్తున్నటువంటి జాబ్ విషయంలో కూడా క్యాటరింగ్ వర్క్స్లో తను కొంత అంటే చూడడానికి అందంగా ఉన్నటువంటి నేపథ్యంలో క్లాసిక్ గర్ల్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమెకు సంబంధించినటువంటి స్నేహితులు కూడా ఎవరు పరిచయస్తున్నారు అనే విషయాలు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ హత్యకు సంబంధించి చాలా ప్లాన్డ్గా రవీంద్ర హత్య చేశాడు, శరీర భాగాలను కట్ చేశాడు, ఎవరికి అనుమానం రాకుండా రక్త మరకలను క్లీన్ చేశాడు, వాటన్నింటినీ జాగ్రత్తగా తరలించి దహనం చేసే ప్రయత్నం అయితే చేశాడు. చివరికి మరొకసారి తీసుకెళ్ళడానికి వచ్చి ఇంటి వాతావరణం చూసి భయపడి తన స్నేహితుడు కాల్ చేసి చివరికి ఆ పోలీసులకు అయితే లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. నిజంగా రవీంద్ర చెప్పినటువంటి విషయాలు నిజమా లేదా ఇందులో వేరే కోణాలు ఏమైనా ఉన్నాయనేది పోలీసుల విచారణలో బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది.